డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు 5000 బిట్స్లో భాగంగా 76వ బిట్టు గాలి నీరు భూ ఉపరితలాన్ని ఏ విధంగా మారుస్తుంది లేదా ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది ఈరోజు మన పాఠ్యాంశము. అందులో బిట్స్ రూపంలో మీకు వివరిస్తా. గాలి మరియు నీరు ఉపరితలాన్ని మార్చే విధానం. అందులో మనకు ముఖ్యమైన బిట్స్ శిలా శైథిల్యం, క్రమక్షయం, రవాణా, విక్షేపణ అని 4 రకాల అంశాలు ఉంటాయి. చూద్దాం. శిలా శైథిల్యం. మనకి ఇలా డైరెక్ట్ బిట్ అడిగే అవకాశం ఉంటుంది. శిలా శైథిల్యం ఫస్ట్ ఒకటి. రెండోది క్రమక్షయం. ఇది మనకు 76వ క్వశ్చన్ లేదా బిట్. మూడోది రవాణా. అదేవిధంగా విక్షేపణం. వీటిని మనకు డైరెక్ట్ బిట్స్ అడుగుతుంది. అబ్రివేషన్స్. శిలా శైథిల్యం అంటే ఏమిటి మనకు బిట్ పడుతుంది. అంటే వాతావరణ శక్తుల వల్ల శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియని శిలా శైథిల్యం అంటారు. వాతావరణ శక్తుల వల్ల. వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమనే ప్రక్రియను విచ్ఛిన్నం అయ్యే ప్రక్రియను శిలా శైథిల్యం అంటారు. చాలాసార్లు అడిగిండు బిట్ ఇంపార్టెంట్. వాతావరణ శక్తుల వల్ల శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియను శిలా శైథిల్యంగా పిలుస్తాం. అంటే గాలి నీరు తేమ వల్ల శిలలు బలహీనమైపోయి లేదా పగిలిపోయి ఈ ప్రక్రియ ఏర్పడుతుంది. గాలి వల్ల, నీరు వల్ల కానీ, తేమ వల్ల కానీ ఓకేనా శిలలు బలహీనమైపోయి అంటే పగిలిపోయి ఈ శిలా శైథిల్యం ఏర్పడుతుంది. గాలి వల్ల కానీ, నీటి వల్ల కానీ, తేమ వల్ల కానీ శిలలు పలిగిపోయి ఓకేనా ఈ ప్రక్రియనే పలిగిపోతుంది. ఈ ప్రక్రియనే శిలా శైథిల్యం అంటారు. రెండవది క్రమక్షయం. అంటే గాలి నీరు వల్ల ఓకేనా గాలి మరియు నీరు వల్ల కారణంగా భూ ఉపరితలం పొరల కొట్టుకుపోవడాన్ని క్రమక్షయంగా పిలుస్తాము. గాలి వలన, నీటి వలన భూపరితలం క్రమక్రమంగా కొట్టుకుపోవడాన్ని క్రమక్షయంగా పిలుస్తాము. భూపరితలంలోని పొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయంగా పిలుస్తాము. అంటే గాలి వల్ల కానీ, నీటి వల్ల కానీ భూ ఉపరితలం క్రమక్రమంగా కొట్టుకుపోతుంది. గాలి వల్ల కానీ, నీటి వల్ల కానీ భూ ఉపరితలం పొరగా కొట్టుకుపోవడం ప్రక్రియను క్రమక్షయం అంటారు. పొరలుగా కొట్టుకుపోవడాన్ని క్రమక్షయంగా పిలుస్తాం. వేరేగా రవాణా మీకు తెలుస్తూ ఉంటుంది. కోతకు గురైన శిలలు కంకర, మట్టి లేదా ఓండ్రు లాంటి వాటిని తీసుకెళ్తాయి. ఇప్పుడు వర్షం వల్ల కానీ, గాలి వల్ల కానీ భూమిపై ఉన్న ఈ శిలలు, మట్టి, ఓండ్రు వంటి వాటిని గాలి నీరు తీసుకుపోతాయి. అంటే వాటి రవాణా అయిపోతుంది. అంటే మేట వేస్తుంది. గాలి వలన ఎడారిలో ఉంటుంది. గాలి వలన లేదా గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ భూమిపై భూసారం కొట్టుకుపోవడాన్ని రవాణాగా పిలుస్తాము. అంటే ఒండ్రు మట్టులు కానీ, బంకమట్టి కానీ, ఈ ఎడారి నెలలు కానీ ఏర్పడడం
సింపుల్ అంటే కోతకు గురైన శిలలు అంటే మట్టి కానీ ఒండ్రు కానీ వాటి గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ గాలి నీరు మోసుకుపోతాయి వాటిని మనము రవాణాగా పిలుస్తాం. విక్షేపణ నీరు గాలితో పాటు కొట్టుకుపోయిన పదార్థం ఒక చేట ఉండడం దాన్ని నిక్షేపంగా పిలుస్తాం. ఓకేనా, ఒక చేట పేరుకపోవడం అంటే ఆ ఒండ్రు మట్టి ఇట్లా ఆగిపోవడం అన్నట్టు విక్షేపణ, ఆ ప్లేస్లో ఆగడం. గాలి వలన కానీ నీటి వలన కానీ కొట్టుకుపోయిన ఒండ్రు కానీ ఒండ్రు లేదా ఇతర నేలలు, ఇతర పదార్థాలు పేరుకుపోవడాన్ని విక్షేపణం అంటారు. చాలా సింపుల్. ఒకసారి మీకు తప్పిస్తా అంటే గాలి నీరు వల్ల భూపరితలంని మార్చే విధానం, గాలి మరి నీరు భూపరితలం ఏ విధంగా మారుస్తుందని చెప్పేసి మనకి రోజు బిట్స్. అందులో 4 అంశాలు ఉంటాయి: శిలాశైథిల్యం, క్రమక్షయం, రవాణా, అదేవిధంగా విక్షేపణం. సో వీటి ప్రభావం ఏ విధంగా అని చెప్పేసి మనము వాటిని డైరెక్ట్గా ఎగ్జామినర్ మనకు క్వశ్చన్ అడగచ్చు. కింది వాటిలో శిలాశైథిల్యం అంటే ఏమి? ఏ, వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ శిలాశైథిల్యం అంటారు. బి, గాలి వలన నీటి వలన భూపరితలం పొరవ కొట్టుకుపోవడాన్ని శిలాశైథిల్యం అంటారు. గాలి వలన కానీ నీటి వల్ల కానీ భూసారం కొట్టుకుపోవడాన్ని శిలాశైథిల్యం అంటే మనం తప్పు చెప్పడానికి అన్నట్టుగా, అంటే ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. శిలాశైథిల్యం అంటే అని చెప్పేసి ఇవి 4 ఇస్తాడు ఆప్షన్స్: ఏ, బి, సి, డి. క్రింది వాటిలో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ ఇస్తాను చూడండి. క్రింది వాటిలో శిలాశైథిల్యాన్ని గుర్తించండి అని చెప్తాడు, లేదా వివరించని చెప్తాడు. ఇవి 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో 4 ఆప్షన్ ఇస్తే ఈ కరెక్ట్ అవుతుంది. వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియని శిలాశైథిల్యంగా పిలుస్తాము. ఓకే, ఇది రైట్. రెండవది, క్రమక్షయం అంటే ఏమి? గాలి వలన కానీ నీటి వల్ల కానీ భూపరితలం పొరల కొట్టుకుపోవడాన్ని క్రమక్షయంగా పిలుస్తాము. రవాణా అంటే ఏమి? గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ భూసారం కొట్టుకుపోవడాన్ని రవాణాగా పిలుస్తాము. ఇక్కడ పొరలు ఉంటుంది అంటే ఇది మోసుకుపోతుంది మొత్తం. రవాణా అంటే చూడండి, అంటే కోతకు గురైన పదార్థాలు మొత్తం, కోతకు గురైన శిలలు, కంకర పదార్థాలు. ఇందులో ఒక రాసుకోవాలా, కోతకు గురైన పదార్థాలు. అదేవిధంగా విక్షేపణం అంటే ఏమి? గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ కొట్టుకుపోయిన ఒండ్రు లేదా ఇతర పదార్థాలు పేరుకుపోవడానికి నిక్షేపణ పిలుస్తాము. ఇవి 2 కరెక్ట్, సేమ్ ఒక మోడల్ ఉంటాయి, నో ప్రాబ్లం. ఇవి 4 మనకు ఇంపార్టెంట్ బిట్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాం. మనకు ఇప్పుడు 77వ క్వశ్చన్. సింపుల్. నిక్షేపణ వల్ల ఏర్పడే శిలలను అవక్షేప శిలలుగా పిలుస్తాము. ఓకేనా, నిక్షేపణ వల్ల ఏర్పడే శిలలను ఏమంటారని చెప్పేసి మనకు రావచ్చు. వాటిని అవక్షేప శిలలుగా పిలుస్తారు. నిక్షేపణ వల్ల ఏర్పడే శిలలు. విక్షేపణం అన్న నిక్షేపణం అన్న ఒకటే, కానీ మనకు ఈ అంటే వాడుక భాషలో విక్షేపణ పిలుస్తే, కానీ నిక్షేపణ మనకు ఎక్కడ ఉంటుంది. నిక్షేపణం. ఓకే, నిక్షేపణ వలన ఏర్పడే శిలలను ఏమంటారంటే అవక్షేప శిలలు అంటారు. నిక్షేపణ అది విక్షేపణ.
77 మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఇక మనకు ఇప్పుడు నీటి ప్రభావం, గాలి ప్రభావం గురించి చెప్తాం. నీటి ప్రభావం ఎత్తైన పర్వతాల్లో పుట్టి నదీ తీవ్రత ప్రభావం వల్ల ఏర్పడే లోయలను వి ఆకారపు లోయలు అంటారు. రఫేస్తా 78ది. చూద్దాం. 78 క్వశ్చన్. అబ్రివేషన్ అవుతుంది మనకు. మనకి ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ ఇస్తారంటే, వి ఆకారపు లోయలు అంటే ఏమిటి? క్రింది వాటిలో వి ఆకారపు లోయను గుర్తించండి. అబ్రివేషన్ వి ఆకారపు లోయలు. ఇట్లా మనకు క్వశ్చన్ ఇచ్చి వదిలేస్తాడు. ఏం చెప్పాలంటే, ఎత్తైన పర్వతాల్లో పుట్టిన నది తీవ్ర ప్రభావం వల్ల ఏర్పడే లోయలను వి ఆకారపు లోయలు అంటే ఎత్తైన పర్వతాల్లో పుట్టిన నది తీవ్ర ప్రభావం వల్ల నది తీవ్ర ప్రవాహాల వలన ఏర్పడే లోయలను వి ఆకారపు లోయలు అంటారు. అంటే ఇంకా ఇట్లా ఫ్రేమ్ చేసుకోవచ్చు. వీటిలో ఎట్లాంటి ఫ్రేమ్ చేయొచ్చు అంటే, వి ఆకారపు లోయలు ఏర్పరిచేవి నదీ ప్రవాహాలు. ఇట్లా కూడా మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది.
నదీ ప్రవాహాల వలన ఏర్పడే లోయలు వి ఆకారపు లోయలు అనుకోవచ్చు. సెకండ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్వశ్చన్స్ కూడా. చూద్దాం, రఫ్ చేద్దాం మనం. సెవెంటీ క్వశ్చన్. మనకు ఇంకోటి ఏమంటే ఈ వి ఆకారపు లోయలు గోర్జెస్ ఉంటాయి. గోర్జెస్ రాళ్ళు గట్టిగా ఉన్న ప్రాంతంలో నది తన ప్రవాహ మార్గంలో సన్నటి లోతైన లోయలుగా కోస్తుంది. అంటే నదీ ప్రవాహం వల్ల సన్నటి లోతైన లోయగా ఏర్పడతాయి. వాటిని మనం గోర్జెస్గా పిలుస్తాము. రాళ్ళు గట్టిగా ఉన్న ప్రాంతంలో నది తన ప్రవాహ మార్గంలో సన్నని లోతైన లోయలుగా కోస్తుంది. రాళ్ళు గట్టి ఉన్న ప్రాంతంలో నది తన ప్రవాహ మార్గంలో సన్నని లోతైన లోయను ఏర్పరుస్తుంది. దాన్ని ఏమంటారు చెప్పి క్వశ్చన్ అవుతాం మనకు. సన్నటి లోతైన లోయలను ఏర్పరుస్తుంది. వాటిని గోర్జెస్గా పిలుస్తాము. సో ఎట్లుంటాయంటే ఇప్పుడు ఈ విధంగా మొత్తం పెద్ద పెద్ద బండలు ఉంటాయి. ఇవి నదీ ప్రవాహం ఈ మోడల్. నేను గోర్జెస్గా పిలుస్తాం. అలా ఫీట్ ఉంటుంది. సో ఈ సన్నని మార్గం ఏర్పడేస్తుంది. ఇది గోర్జెస్. ఇక్కడ ప్రాజెక్ట్ ఆడడానికి చాలా అందమైన ప్రాంతం ఇది. రెండు వైపులా గట్టి ఉంటుంది, కానీ గుట్టలు ఉంటాయి, బండలు ఉంటాయి, సన్న ఒక తోవలా ఉంటుంది. అక్కడ మనకు జలపాతాలు కానీ ఏర్పడే అవకాశం ఈ ప్రాంతాలు ఉంటాయి. జలపాతాలను వేరే ఏవైనా. సో వాటిని గోర్జెస్గా పిలుస్తాం. అదేవిధంగా మనకు అడిగే క్వశ్చన్ ఏమంటే తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న గార్జ్ ఏది? గోర్జ్ అయినా గార్జ్, బైసన్ గార్జ్ అంటారు. గోదావరి నదిపై ఉన్న గార్జ్ బైసన్ గార్జ్. సేమ్ ఇదే మోడల్ ఉంటుంది. 81. చూద్దాం. ఇంకోటి అగాధదరి వస్తుంది. ఇవన్నీ పరిభాష పదాలు. అంటే ఈ వరల్డ్ జాగ్రఫీలో ముఖ్యమైన ఈ పదాలు ఉంటాయి. ఇది ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అవుతాడు. ఇప్పుడు మనకు అగాధదరి అంటే ఏమి? నదుల వల్లనే అగాధదరి ఏర్పడుతుంది. అంటే గార్జు పైన కింద ఉన్న ప్రాంతం. ఇవి అంటే సమవిభాగం ఉంటాయి మొత్తం. అంటే పైన వెడల్పు ఉంటుంది, కింద సన్నగా ఉంటుంది. రివర్స్ మాట, పైన వెడల్పు కింద సన్న. అంటే నదుల వల్లనే అగాధరులు ఏర్పడతాయి. గార్జు పైన కింద ఇవి సమభాగమై ఏర్పడి ఉంటాయి. సో గార్జుల అగాధరి కూడా మనకు నదుల వల్ల ఏర్పడతాయి. అగాధరి నదీ ప్రవాహాల్లో ఏర్పడతాయి.
ఎట్లుంటే పైన సన్నం ఉంటుంది, తర్వాత పెద్ద అయిపోతుంది ఇట్లా ఈ మోడల్లో. ఇది అగాధరి. పైన సన్నం ఉంటుంది, కింద బాగా వెడల్పై ఉంటుంది. నదీ ప్రవాహం వల్ల ఇది అగాధరి పడుతుంది. అంటే ఇది ఈ అగాధరి గోర్జెస్ పైన కూడా గోర్జెస్ పైన తర్వాత కూడా ఉంటాయండి. ఇది ఎట్లా అంటే అగాధరిలో పైన వెడల్పు కింద చిన్నగా ఉంటుంది. దీన్ని మనము గోర్జెస్ పైన గోర్జెస్ తర్వాత ఆకారమే అగాధరి. సింపుల్. అగాధరి అంటే నదీ ప్రవాహం ఏర్పడుతుంది, పైన సన్నం ఉంటుంది, కింద వెడల్పుగా ఉంటుంది. దీన్ని అగాధరిగా పిలుస్తాము. ఓకే. 82. అగాధరి పైన పెద్దగా ఉంటుంది. పైన పెద్దగా ఉండి పైన పెద్దగా ఉంటుంది, పైన పెద్దగా కింద సన్నంగా ఉంటుంది. ఎస్. ఇది గోర్జెస్. సింపుల్. గోర్జెస్ అంటే ఇది స్ట్రేట్ లైనింగ్ ఉంటుంది, అగాధరి అంటే పెద్దగా ఉంటుంది. ఇవి గోర్జెస్, అగాధరి. సో ఇవి ఇదిగా కనిపించకండి. చూద్దాం. 82 మనకు ఏ విధంగా అడుగుతాడంటే ఈ అగాధరుల గురించి అడుగుతాడు. అగాధరుల గురించి చూద్దాం. అగాధరుల క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారంటే ప్రపంచంలోనే అతిపెద్ద అగాధరి ఏది, ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. గ్రాండ్ కన్యన్, ఇది నార్త్ అమెరికా ఉంది. గ్రాండ్ కన్యన్ ప్రపంచంలోనే అతిపెద్ద అగాధరి. నార్త్ అమెరికాలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద అగాధరి గ్రాండ్ కన్యన్, ఇది నార్త్ అమెరికా ఉంటుంది. మరి గ్రాండ్ కన్యన్ యొక్క పొడవు ఎంత, లోతు ఎంత, వెడల్పు ఎంత అని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ కొంచెం టఫ్ కంటెంట్ ఇచ్చే అవకాశం ఉంటే అగాధరి యొక్క ఈ గ్రాండ్ కన్యన్ పొడవు ఎంత, లోతు ఎంత, మరి వెడల్పు ఎంత అని అడగచ్చు. ఓకే. చూద్దాం. ఫస్ట్ గ్రాండ్ కన్యన్ యొక్క పొడవు 466 కిలోమీటర్ ఉంది, 466 కిలోమీటర్లు. గ్రాండ్ కన్యన్ యొక్క పొడవు 466 కిలోమీటర్లు. అదేవిధంగా గ్రాండ్ కన్యన్ యొక్క లోతు ఎంత అదొకటి అడుగుతారు. ఓకే. అదేవిధంగా గ్రాండ్ కన్యన్ యొక్క వెడల్పు ఎంత, 188 మీటర్స్ 24 కిలోమీటర్స్. $29 కిలోమీటర్స్ వరకు. ఈ విధంగా గ్రాండ్ కన్యన్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయొచ్చు. ఇంకోసారి మీకు చెప్తా చూడండి. రాళ్ళు గట్టిగా ఉన్న ప్రాంతంలో నది తన ప్రవాహ మార్గంలో సన్నటి లోతైనలో ఏర్పాటు చేస్తుంది. వీటిని గోర్జెస్గా పిలుస్తాము. ఇది మనకు ఈ సమాంతరాకారం ఉంటుంది. అదేవిధంగా గోదావరి నదిపై ఉన్న గోర్జెస్ బైసన్ గార్జ్. అగాధరి అంటే నదుల ప్రవాహాల వల్ల ఏర్పడతాయి ఇవి అగాధరులు. అంటే పై భాగం వెడల్పుగా, కింది భాగం సన్నగా ఉంటుంది. దీన్ని అగాధరిగా పిలుస్తాం. ప్రపంచంలోనే
అతిపెద్ద గోదావరి గ్రాండ్ క్యానియన్, ఇది నార్త్ అమెరికాలో ఉంది. దీని పొడవు 466 కిలోమీటర్లు, వెడల్పు 16 కిలోమీటర్లు, లోతు 16 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్ల నుంచి మనకు 29 కిలోమీటర్ల వరకు. ఓకే, ఇది బ్రీఫ్గా మీకు చూద్దాం. చూద్దాం మనం 83 క్వశ్చన్. ఇందులో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే ఎగ్జామినర్, ఆనకట్టలు నిర్మించడానికి అనువైన ప్రాంతాలు ఏవి? 83 బిట్. ఒకటి రఫ్ మీకు మోడల్ క్వశ్చన్ ఫ్రేమ్ వేసి చూపిస్తా. 83 బిట్. ఆనకట్టలు నిర్మించడానికి అనువైన ప్రాంతాలు. మనకు ఆనకట్ట నిర్మించడానికి అనువైన ప్రాంతం ఈ గోర్జెస్ ఏరియా ఉంటాయి. ఓకేనా, గోర్జెస్. గోర్జెస్ ఏరియాలు మనకి ఎగ్జామ్ ఎట్లా ఫ్రేమ్ ఇస్తారంటే ఇట్లా ఇస్తారు. ఆనకట్టలు నిర్మించే అనువైన ప్రాంతం ఏ అఘాతదారులు, బి మనకు గోర్జెస్, సి పై రెండు, డి ఏది కాదు. ఇట్లా ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ ఈ విధంగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. చాలా ఈజీ క్వశ్చన్, కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, మరి ఏం చెప్పాలని చెప్పి అర్థం కాదు. ఇంకా ఇందులో వేరే కూడా ఇవ్వచ్చు ఆన్సర్స్ ఏమన్నా. సో అందుకని ఆనకట్టలు నిర్మించిన అనువైన ప్రాంతం గోర్జెస్. సో ఆన్సర్ వచ్చేసి బి. ఇట్లా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఇంకోటి 84 క్వశ్చన్, నది యొక్క వాలులో తేడా ఉండటం వల్ల ఏర్పడే భూస్వరూపం.
నది యొక్క వాలు చాలా ఇంపార్టెంట్. నది యొక్క వాలులో తేడా ఉండడం వల్ల ఏర్పడే భూస్వరూపం. నది యొక్క వాలులో తేడా వల్ల 84. నది యొక్క వాలులో తేడా వలన ఏర్పడే భూస్వరూపం. చాలా ఇంపార్టెంట్, వచ్చిన రావచ్చు. నది యొక్క వాళ్ళు తేడా వలన ఏర్పడే భూస్వరూపం మనకు జలపాతాలు. నది యొక్క వాళ్ళు వలన జలపాతాలు ఏర్పడతాయి. నది యొక్క వాళ్ళు తేడా వలన జలపాతాలు ఏర్పడతాయి. డైరెక్ట్ క్వశ్చన్ కానీ కనిపిస్తాం మనం. 85 చూసుకుంటే 85 మనం జలపాతం నీళ్లు పడే చోటును దుముకుడు మడుగు అంటారు. దుముకుడు మడుగు అంటే మనకు కనిపించే అవకాశం ఉంటుంది. దుముకుడు మడుగు. నది యొక్క నీళ్లు పడే ప్రాంతం, డైరెక్ట్ నీళ్లు పడే ప్రాంతం, ఓకేనా. లేదా జలపాతం నీళ్లు పడే చోటును. నీళ్లు పడే చోటును దుముకుడు మడుగు అంటాం. ఇది వచ్చిన రావచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. 86, 86 ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మనము ఈ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాం, వచ్చిన రావచ్చు. ఓకేనా. సముద్రాన్ని చేరుకునే ముందు నది తాను మోసుకు వచ్చిన రేణువులను మేట వేయడం వల్ల ఏర్పడే భూస్వరూపం. అంటే సాధారణంగా నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, మహాసముద్రంలో. ఓకేనా. కొన్ని అరేబియా సముద్రం కలుస్తాయి, కొన్ని బంగాళాఖాతం కలుస్తాయి. ఇక చిన్న చిన్న ఉపనదులు ఆయా నదుల్లో కలుస్తాయి, కన్సల్ట్ నదుల్లో. సో క్వశ్చన్ ఏమి, సముద్రాన్ని చేరుకునే ముందు నది తాను మోసుకెళ్ళిన రేణువులను మేట వేయడం వల్ల ఏర్పడే భూస్వరూపం. ఇంపార్టెంట్. నది ఒక నది తాను మోసుకొని వెళ్ళిన, చూడండి స్టార్టింగ్ పాయింట్ వచ్చిన రావచ్చు. ఒక నది తాను మోసుకొని వెళ్ళిన రేణువులను సముద్రంలో కలిసే ముందు మేట వేయడం వలన ఏర్పడే భూస్వరూపం. భూస్వరూపాన్ని ఏమంటారు? డెల్టా. అంటే గోదావరి నది డెల్టా కానీ, కృష్ణా నది డెల్టా కానీ, మహానది డెల్టా కానీ, గంగా నది డెల్టా కానీ అన్నీ సముద్రాన్ని కలిసే ముందు భూస్వరూపాన్ని వదిలేసి కలిసిపోతాయి. సో అలా వదిలేసిన చక్కటి సారవంతమైన నీళ్ళు ఓన్ నీళ్ళుగా ఏర్పడతాయి. బట్ డెల్టా అంటాం. డెల్టా అనేది గ్రీక్ అక్షరం లాగా ఉంటుంది. డెల్టా ఇట్లా, డెల్టా గ్రీక్ పదం. ఓకే, చూద్దాం. 87ది ఆగబెట్ట. 87ది చూద్దాం. 87 అయిపోయింది. 87 87
చూద్దాం 87 క్వశ్చన్. మనకు మన ప్రిపరేషన్ క్వశ్చన్. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం మనకు ఏంజిల్ జలపాతం అని తెలిసే ఉంటుంది. కాకపోతే క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే ఏంజిల్ జలపాతం ఏ నదిపై ఉంది, అదేవిధంగా ఏంజిల్ జలపాతం యొక్క ఎత్తు ఎంత అని మనకు, అదేవిధంగా ఏ దేశంలో అని చెప్పి అడగచ్చు మనకు. చూద్దాం, రఫేష్ క్లియర్ చెప్తా. 87. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం 87. బెడ్ ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. ఓకేనా, మన క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు, ఈ ఏంజల్ జలపాతం ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ నదిపై ఉంది, ఎంత ఎత్తులో ఉందని చెప్పేసి. ఓకేనా, ఈ ఏంజల్ జలపాతం మనకు వెనిజులా దేశంలో ఉంది. ఓకేనా, ఈ ఏంజల్ జలపాతం యొక్క ఎత్తు 979 మీటర్లు. అదేవిధంగా ఈ ఏంజిల్ జలపాతం అనేది మనకు చూరన్ నదిపై ఉంది. సో ఈ విధంగా మనకు ఎగ్జామినర్ మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఏ విధంగా ఉంటుంది ఫ్రేమింగ్ అంటే చూడండి, ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏది, ఏంజిల్ జలపాతం. ఏంజిల్ జలపాతం ఏ దేశంలో ఉంది, వెనిజులా దేశం. ఏంజిల్ జలపాతం యొక్క ఎత్తు ఎంత, 979 మీటర్లు, రఫ్గా 1 కిలోమీటర్ అనుకోండి. ఏ నదిపై ఉంది, చునార్ నదిపై, చూరన్ నది. సో ఇవి మనకు ఇందు నుంచి పడే అవకాశం ఉన్న బిట్స్. ఇక మనకు ఏది చిన్న క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. ఇంకోటి మరి ఫస్ట్ అయిపోయింది, సెకండ్ జరుగుతారు. సాధారణంగా ఫస్ట్ ఇయర్ సైడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అడుగుతున్నాడు ఈ మధ్య. రెండవ అతిపెద్ద జలపాతం ఏది, దక్షిణాఫ్రికాలో ఉంది, టుగేలా నది కూడా టుగేలానా, ఎత్తు 947. 88. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జలపాతం మనకు టుగేలా జలపాతం. టుగేలా. అయితే ఈ టుగేలా జలపాతం గురించి క్వశ్చన్స్ రావచ్చు మనకు ఈ విధంగా. ఏ దేశంలో ఉందంటే దక్షిణాఫ్రికా. ఓకేనా, ఎత్తు ఎంతంటే 947 మీటర్లు. ఏ నది పైన ఉందంటే టుగేలా నది. ఈ విధంగా మనకు ఫ్రేమ్ చేస్తాడు. ఓకే, ప్రపంచంలో రెండవ అతిపెద్ద జలపాతం ఏది, టుగేలా జలపాతం. టుగేలా జలపాతం ఏ దేశంలో ఉంది, దక్షిణాఫ్రికా. టుగేలా జలపాతం యొక్క ఎత్తు ఎంత, 947 మీటర్లు. టుగేలా జలపాతం ఏ నదిపై ఉంది, టుగేలా నది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ అండ్ సెకండ్ క్లియర్ అయిపోయినాయి. ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ క్లియర్ అయిపోయింది. మరి ఈ దీనికి రిలేటివ్గా ఇండియా నుంచి కూడా అడగచ్చు. భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది, కుంజికల్ జలపాతం కర్ణాటకలో ఉంది. వారాయి నదిపై ఎత్తు 455 మీటర్స్.
89 క్వశ్చన్. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం. క్వశ్చన్ ప్రేమ అయితే మనకు కుంచికల్ జలపాతం. ఈ కుంచికల్ జలపాతం వారాహి నది మీద ఉంది. వారాహి నది మీద ఉంది, కనిపించగలదు. అదేవిధంగా రాష్ట్రమేమో మన కర్ణాటక. ఎత్తు 455 మీటర్స్. ఇది ఇండియాలో ఉన్నది. ప్రపంచం అయిపోయింది, ఫస్ట్ సెకండ్ ఇండియా అయిపోయింది. చూద్దాం ఒక 2 minutes. చూద్దాం మనకు ఈ జలపాతాల గురించి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు మీకు చెప్తా. జలపాతాల గురించి మన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎట్లా సాల్వ్ అని చెప్పేసి మీకు చెప్తా. ఫస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతం యాంజల్ జలపాతం మనం తెలుసుకున్నాం. సో ఇది రాకపోవచ్చు మేబీ, కానీ ఇట్లా అడగచ్చు. ఏ దేశంలో ఉందంటే వెనిజులా. ఎత్తు ఎంత అంటే 917 మీటర్స్. ఏ నదిపై అంటే చూరాన్ నది. ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎత్తైన జలపాతమైన యాంజల్ జలపాతం ఏ నదిపై ఉంది? సో చూరాన్ నది. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఇది ప్రపంచం రెండవ అతిపెద్ద జలపాతం టుగేలా ఎక్కడుంది? దక్షిణాఫ్రికా. ఎత్తెంత? 947 మీటర్స్. ఏ నదిపై ఉంది? టుగేల్ నదిపై ఉంది. ఇక వాళ్ళు అయిపోతే ఇండియా అడగచ్చు మేబీ. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏది? కుంచికల్ జలపాతం. ఏ నదిపై ఉంది? వారాహి నది. ఏ రాష్ట్రం? కర్ణాటక. ఎత్తెంత? 455 మీటర్స్. ఈ విధంగా మనము ఈజీగానే ఎగ్జామ్లో ప్రజెంట్ చేయొచ్చు. ఒకసారి చూసుకుంటే మనకు ఈజీగా అవుతుంటాయి, టఫ్ ఏం లేదు ఇది. సో చూద్దాం, రఫ్ చేద్దాం. మనకు 90వ క్వశ్చన్ 90. My question, Kanisha. My question.
ఒక్క నిమిషం మైక్ సెట్ చేస్తున్నా. తొమ్మిదో క్వశ్చన్ మనము హిమనదుల గురించి అడుగుతారు. మెల్లగా కదులుతున్న మంచి రాశిని ఏమంటారు? చూడు ఎంత ఈజీగానే మనకు టఫ్ అయిపోతుంది. మెల్లగా కదులుతున్న మంచు రాశి హిమాని నదం. మెల్లగా కదులుతున్న మంచు రాశిని హిమాని నదం అంటాం. మనకు సింపుల్ ఇండియాలో గంగా నది గంగోత్రి హిమనది నుంచి ఏర్పడింది. గంగా నది గంగోత్రి హిమనది నుంచి పుట్టింది. భారతదేశంలో ప్రముఖ నది క్వశ్చన్ ప్రముఖ నది అయిన గంగా నది ఏ హిమనది నుంచి పుట్టింది? దేని నుంచి పుట్టినచ్చు? గంగోత్రి. ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. 92వది హిమనదం హైలైట్ ఏమంటే రోజుకు కొన్ని సెంటీమీటర్ మాత్రమే కదులుతుంది. హిమనదం రోజుకి కొన్ని సెంటీమీటర్ మాత్రం కదులుతుంది. ఎట్లా ప్రేమిస్తారు మనకు క్వశ్చన్ ఎగ్జామ్. మరి హిమనదం రోజుకు ఎన్ని సెంటీమీటర్ కలుగుతుంది? క్రింది వాటిలో హిమనదం కదిలే తీరాన్ని ఇస్తాడు. ఏ రోజుకు కొన్ని మీటర్లు, బి రోజుకు కొన్ని సెంటీమీటర్లు, సి రోజుకు కొన్ని కిలోమీటర్లు, డి పైవన్నీ. సో ఇంత టఫ్గా చిన్న విషయం ఇంత టఫ్గా ఫ్రేమ్ చేస్తారు ఎగ్జామినర్. చాలా చిన్న విషయం ఇది. హిమనదం రోజుకు కొన్ని సెంటీమీటర్ మాత్రం కదులుతుంది. డైరెక్ట్ లైన్ ఉంది. ఆ లైన్ తీసుకుని ఎగ్జామ్ ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. రోజుకు కొన్ని మీటర్లు, రోజుకు కొన్ని సెంటీమీటర్లు, రోజుకు కిలోమీటర్ పైవన్నీ ఇచ్చిండు. ఈ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో మనం కన్ఫ్యూజన్ కాకుండా రోజు కొన్ని సెంటీమీటర్లు మాత్రమే కదులుతుంది అని చెప్పేసుకుంటే అయిపోతుంది. 93 93 పెట్టిద్దాం. మనకు హిమనదాల కదలిక గల కారణం హిమనదం కదలిక గల కారణం 93. హిమనదం కదలికకు గల కారణం. చాలా ఇంపార్టెంట్ బిట్టు మనకు రావచ్చు. హిమనదాలు గురుత్వాకర్షణ శక్తి ద్వారానే కదులుతాయి. హిమనదాలు గురుత్వాకర్షణ శక్తి ద్వారా కదులుతాయి. ఇంపార్టెంట్ కూడా.
94 చూద్దాం. 94 మనకు హిమనదాలు యు ఆకారపు లోయలను ఏర్పాటు చేస్తాయి. నదులు వి ఆకారం, హిమనదులు యు ఆకారం. నదులు వి ఆకారపు లోయలు ఏర్పరుస్తాయి. అదేవిధంగా హిమనదాలు యు ఆకారపు లోయలు. యు ఆకారపు లోయలు. చూద్దాం. ఇంకోసారి వీటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం. మనము 94 చూసుకున్నాం. మెల్లగా కదులుతున్న మంచు రాశిని హిమనదంగా పిలుస్తాం. ఫస్ట్ది 91ది భారతదేశంలో ప్రముఖ నది అయిన గంగా నదిని ఈయన ఎక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పవచ్చు గంగోత్రి హిమనదం నుంచి. అదేవిధంగా హిమనదం రోజుకు కొన్ని సెంటీమీటర్లే కదులుతుంది. సో ఈ విధంగా మనం దాన్ని క్వశ్చన్ను ఫ్రేమ్ చేయొచ్చు. క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మనకు ఎగ్జామినర్ దృష్టి పెట్టుకొని చేయొచ్చు మనం ఈజీగా. 93 తీసుకుంటే హిమనది కదలికను గల కారణం అంటే ప్రధానంగా హిమనదులు కదలిక ఏ కారణం? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వీటికి ప్రధాన కారణంగా చెప్పచ్చు మనం. ఇక ఈ 94ది నదులు వి ఆకార లోయలను
ఏర్పాటు చేస్తే హిమనదాలు యు ఆకారం లోయలు. సింపుల్. నది వి ఆకారం లోయలు ఉంటుంది. హిమనదం యు ఆకారం లోయలు ఉంటాయి. చూద్దాం. 95. $95 బిట్స్ చూద్దాం. హిమనదం మోసుకు పోలేని పదార్థాలను మేట వేస్తుంది, అంటే మధ్యలో వదిలేస్తుంది. ఏనండి, మోసుకొని కాదు, మోసుకుపోలేని పదార్థాలను. దీన్ని మెరైన్స్గా పిలుస్తాము. సింపుల్, మళ్ళీ మర్చిపోద్దు. మోసుకుపోలేని పదం. దీనిని ఏమంటారు? మెరైన్స్. హిమనదం మోసుకుపోలేని పదార్థాన్ని వదిలేస్తుంది, దాన్ని మెరైన్స్గా పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. హిమనదం మోసుకుపోలేని పదార్థాన్ని అక్కడనే వదిలేస్తుంది, దాన్ని మెరైన్స్గా పిలుస్తాం. 96 ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా, ఓకేనా, సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టా. ఈ సుందర్బన్ డెల్టా అనేది గంగా బ్రహ్మపుత్ర నదుల బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం. వాళ్ళు గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో ఏర్పడింది ఈ సుందర్బన్ డెల్టా. $95, $96 చూద్దాం. ఈరోజు క్లాస్ టైం 1 hour అయిపోయింది. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.